సఫలం జనగణ మంగళదాయకుడా ధనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగమేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా. గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు వేదిక విచ్చేస్తూ ఉన్నారు. గట్టిగా కరతాళతోటి స్వాగతం చెప్తాం. పెద్దలారా, మన రాష్ట్ర ప్రగతి రథసారథి శ్రీమాన్ నారా చంద్రబాబు నాయుడు గారు యావత్ ప్రపంచానికి ఒక దిక్సూచిగా కాగలిగినటువంటి ఒక తత్వం, ఒక శక్తి, అన్ని ఒకే రీతిగా ఉన్నటువంటి ఒక శక్తి, ఎన్నో కలల్ని కూడా డేర్ టు డ్రీమ్ అనేటువంటి దాన్ని కల నిజం చేసేటువంటి ఒక తత్వం మన చంద్రబాబు నాయుడు గారి వారికి స్వాగతం. అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు చంద్ర వారికి స్వాగతం. జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారిని వేదిక విచ్చేవలసిందిగా సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. అలాగే గౌరవనీయ మంత్రివర్యులు లోకేష్ బాబు గారిని వేదిక రావాల్సిందిగా మనవి. ఎక్కడా కూడా సమయం వృధా కాకూడదని వచ్చిన ప్రతి ఒక్కరిని కలుసుకుంటూ అలా లోపలికి వెళ్ళిన లోకేష్ బాబు గారు మళ్ళీ వేదికకి విచ్చేస్తూ ఉన్నారు. అందరినీ కలుపుకుపోయే తత్వం చంద్రబాబు నాయుడు గారిని చూసినటువంటి ఒక పరంపరానుగతమైనటువంటి విశేషంగా మనవి చేస్తున్నాను. వేదిక మీదకి శ్రీ చంద్రబాబు నాయుడు గారు విచ్చేసి ఉన్నారు. అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యుడు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు, నారా లోకేష్ బాబు గారు, విజయానంద్ గారు, 5 పెద్దలు దీపారాధన చేస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం సుపరిపాలనలో ఏడాది విజయవంతంగా ముగించుకొని మరింత మునుముందుకు వెళుతున్నటువంటి తరుణంలో దీపకాంతులు ప్రజ్వలింపచేసుకొని మంగళప్రదంగా రానున్న వత్సరాల్లో మరింత అభివృద్ధిని సాధించాలనే ప్రగాఢమైన విశ్వాసంతో మన చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు గౌరవనీయురాలు పురంధరేశ్వరి గారు అందరూ కలిసి దీపారాధన గావించారు.